హలో! హాయ్! అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ స్పైసీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టేస్టీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఈ కర్రీకి ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలిపి అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా ప్రిపరేషన్ చేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ మిరియాలు, 4 ఇలాచి, 10 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు వేసి స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని లైట్‌గా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఎండు కొబ్బరి, 1 స్పూన్ గసగసాలు వేసి అవి కూడా ఒక 1 మినిట్ లైట్‌గా వేయించుకుని మొత్తం మిక్సీ జార్‌లోకి తీసుకుని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని 2 సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు కట్ చేసిన ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకుని వేయాలి. ఈ చికెన్ మొత్తం వేసి శుభ్రంగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. చూడండి 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చి వేసి అలాగే మరో 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి వచ్చినప్పుడు 1 స్పూన్ కారం, ముందుగా రెడీ చేసుకుని పెట్టిన మసాలా వేసి మొత్తం కలిపి ఈ మసాలా, కారం అన్నీ ముక్కకి బాగా పట్టే వరకు కలిపి ఒక 5 నిమిషాలు ఉంచి ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మరో 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. చూడండి 10 నిమిషాల తర్వాత మొత్తం ఈ విధంగా రెడీ అయ్యింది. ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. ఇది రొట్టెల్లో కానీ, చపాతీలోకి, అన్నంలోకి ఏ విధంగా బిర్యానీలోకైనా ఏ విధంగా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈరోజు సండే స్పెషల్‌గా జొన్న రొట్టె, చికెన్ కర్రీ చేశాను. ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.